you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. ఎలక్షన్ లో కేసీఆర్ వచ్చిండు కామారెడ్డికి. ఆయన రాగానే నా మీద పీడబడ్డది. నా పార్టీ తీసుకుపోయి నాకు నిజామాబాద్ లో పారేసారు. ఈడ వచ్చి ఎవరు వచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. మీరు ఆయన ఓడగొట్టిరు, ఈయన ఓడగొట్టిరు. మధ్యకి వెళ్ళి పూకు తీసుకొచ్చినారు రమణారెడ్డి. ఆ రమణారెడ్డి ఒక్కసారన్నా వచ్చి కలిసి ఎట్లా ఉన్నారమ్మా, బాగున్నారా అని ఎవరికైనా అడిగిందా? అడగదు. కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసింది. ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఒక్క బియ్యం కార్డు ఇచ్చిండా? ఒక్కడన్నా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 7,000 రేషన్ కార్డు ఇచ్చిన నేను. దాని తర్వాత పేరు లేని వాళ్ళకు రేషన్ కార్డులో పేరు పెట్టిన. భారతదేశంలో ఎక్కడ కూడా సన్న బియ్యం లేదు. ఆ సన్న బియ్యం ఉన్నదంటే కేవలం తెలంగాణలో. ఆ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ ఏ గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మనము బస్సుల మీద ఆడవాళ్ళు తిరిగిందా, తిరగలేదా? ఇప్పుడే నేను టేకరాల పోతే ఇట్లా ఆడవాళ్ళు అనుకోదని పట్ట ఏం సార్ మాకు వడ్డీ లేదు అన్నారు. ఆడకెళ్ళి బటన్లకి వెళ్ళి టకా 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 మాట్లాడిన 4 దినాల్లో వట్టి టేకరాలు అడిగినందుకు యావత్ తెలంగాణకు మొత్తం 300 కోట్ల రూపాయలు, మన కామారెడ్డికి 2, నిజామాబాద్కు 4 కోట్ల రూపాయలు మీకు మిత్తి పైసలు మీ గ్రూపులకు వేసినాం. చీరలకు వచ్చింది. ఆ చీరలు కూడా మీకు ఇంద్రమ్మ చీరలు అన్ని గ్రామాలకు ఇచ్చినాం, కానీ మన టౌన్లో ఇవ్వలేదు. అది కూడా ఇస్తాము. మీకు డబల్ లాస్ అవుతున్నది. ఎందుకంటే కామారెడ్డిలో వచ్చినందుకు ఇదేం లాభం అయితే కాలే, కానీ పనికి ఆహారం పథకం కానీ మనకు ఉపాధి హామీ పథకం అన్ని బాయ్ మున్సిపాలిటీలు వచ్చినందుకు. దానివల్ల మనకు ఎవరు పట్టించేవారు లేవు. ఇదే ఊర్లో వచ్చినప్పుడు చేసారు. ఇప్పుడు నాకు 4 ప్రధాన సమస్యలు చెప్పారు. ఒకటి, రహదారి దగ్గర ఒక స్టాప్ పెట్టాలా, రామేశంపల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది, దాని విషయంలో చెప్పాలా, ఈడ రోడ్డు మీద అయిపోతారని చెప్తే నేషనల్ హైవే నువ్వు పిలిపియాలా, ఇంటికి మీకు టైం చేసి పిలిపిస్తా, కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి ఇవ్వాలా, వాళ్ళకు మాట్లాడి చెప్తే ఒక్కొక్క పని అవుతుంది. కానీ అంటే అయిపోతా గాలికి అయితే నేను రాగానే నా దగ్గర ఏమన్నా అలావుద్దీన్ అద్భుత దీపాలు ఉన్నాయా? నేను చెప్పగానే దడ అయిపోతుంది. ఇవాళ 4 చేస్తా అన్నా. ఆఫీసర్లకు చెప్పిన మెగా వాళ్ళకు 13 తారీఖు ఎలక్షన్ కాగానే పైప్ లైన్ పని షురు కావాలా, నంబర్ 1 చెప్పిన. రెండోది, స్కూల్కు మీ స్కూల్ పిల్లలది బంద్ కాగానే వచ్చే నెల దాన్ని మొత్తం నీలమట్టం చేయండి. 5 కాదు 6 లక్షలైనా ఇచ్చి దానికి స్కూల్కు మరమ్మతు చేయండి. మంచి రూమ్లు కట్టండి. పిల్లలకు మంచి మనం స్టాండర్డ్ స్కూళ్ళు కట్టించి పిల్లలకు చేపిస్తా అని హామీ ఇచ్చిన. మన మూడోది, కరెంట్ బిల్ లేదంటున్నారు. ఆ కరెంట్ బిల్ కూడా చెప్తున్నాను. ఎలక్షన్లో నా నోటు నుంచి చెప్పరాదు, కేసు అవుతుంది. అది ఏమున్నదో అది నేను రేపే దానికి పరిష్కారం చేసి ఆ బాల వికాస్ అది ప్రారంభం చేపిస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నా. ఇందిరమ్మ ఇల్లు లేవు, ఇక చూడు ఇవన్నీ తీసేయాలా, కట్టుకోండి. 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఈ రామేశంపల్లిలో ఎంతమంది కట్టుకున్నారు? శాంక్షన్ అయి ఉన్నాయంట, కానీ ఒకటే కట్టారు. మరి ఎన్ని కావాలంటే నా చేతిలో ఉన్న పని యాడ్నో ఢిల్లీ దగ్గర కాదు. షబ్బీర్ అలీ ఈయన్ని కూర్చొని ఈయన్ని శాంక్షన్ చేస్తా. ఎలక్షన్ అయిన తర్వాత నా ఇంటి దగ్గర లిస్ట్ పట్టుకొని రండి. నేను ఎక్కడో దూరం కాదు, పక్కకే ఉన్న సీటీ కొడితే ఆవాజ్ వస్తుంది నా దగ్గరికి వచ్చి కూర్చొని. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చిన, నాకు అవసరం ఉంది, మీకు ఓటు వేయమని వచ్చిన. మీరు కూడా ఓటు అయిపోయినాక వచ్చి నాతో అడగాల, మీకు హక్కు లేదా? మీరు వచ్చి అడుక్కోరా? ఈడొస్తే ఓ ఓ ఓ అని కూడా నేనేం చేయాలి? అయ్యేదే చెప్తా, కానీ నేనేం చెప్తా. కానీ మీరు మాత్రం మీ భవిష్యత్ మీ చేతిలో ఉంది. నా పిల్లగానికి గెలిపిస్తే నాతోని సంబంధాలు ఇంకా ఎక్కువైతాయి. మీరు అడిగిన 3, 4 చేసినా రేపు 9 ఇచ్చిండు. 9 సమస్యలు కూడా 1 నెల లోపలనే పరిష్కారం చేస్తా అని హామీ ఇస్తున్నా. మా డాక్రా మహిళల గ్రూపులతో సహా అందరికీ. ఇకపోతే పెన్షన్లు, డబ్బు గవర్నమెంట్ దగ్గర లేదు, ఖాళీ అయిపోయింది ఖజానా. కొద్దిగా వెయిట్ చేయండి. 6 పథకాలు ఇచ్చినాం మనం. ఇప్పుడు ఒక 3-4 నెలలో 2000 పెన్షన్కు 4000, అసలుగా లేనందుకు 4000, గుంటోళ్ళకు 3000, అసలే లేనందుకు 6000. ఈ పెన్షన్ కూడా మీకు 4-5 నెలలు
ఇవ్వబోతున్నామని మీకు హామీ ఇస్తున్నాను. అని అశోక్ నగర్ లో సొంతం ఇల్లు ఉంది. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినోడు ఉన్నాడు, గట్టి పిల్లగాడు ఉన్నాడు, చాలా మంచి చదువుకున్న పిల్లగాడు ఉన్నాడు, మంచి కాంట్రాక్ట్ పని చేస్తున్నాడు, 4 పైసలు మీకు సాయం చేసే వ్యక్తి ఉన్నాడు. ఇతన్ని పెట్టుకుందామా? ఎవడో ఆ సర్పంచ్ పని మంచివాడు చేస్తా ఉంటే మనకి చెప్పినట్టు అలాంటి పనులు చేస్తారా? మరి నేను కూడా ఇవాళ లాస్ట్కు ఎందుకు వచ్చినా, మీరు అందరు ఇప్పుడు ఉంటారు అని ఈ టైంకి ఎందుకు వచ్చినా, అన్ని ఊర్లు మారినారు కానీ మీరు మారతలేదు. నా క్లాస్మేట్ అప్పుడు నర్సారెడ్డి ఉన్నప్పుడు నీళ్ళటాకి అప్పుడు వచ్చిన, మీరు ఎప్పుడు వచ్చినా నా పని పడుతున్నారు, నాకు ఓటేస్తలేరు. ఎప్పుడు చూస్తే టీఆర్ఎస్ గంపకూడదని, ఇప్పుడు ఏమో రామనాథ్ రెడ్డి, షబ్బీర్ అలీ లేడు, రేవంత్ రెడ్డి లేడు. మరి ఇప్పుడు మీరు మారండి, మేము మారుతాం. ఇగో అంటే సపోర్ట్ వచ్చింది కదా, మీరు నేను వచ్చిన ఇప్పుడు మీరు నా దగ్గరికి రండి. వచ్చే సార్ షబ్బీర్ అలీ మీరు 3 సంవత్సరాలు ఇంకా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్తో పోతే 4 పనులు అవుతాయి, గవర్నమెంట్ ఖిలాఫ్లో పోతే ఏం పని అవుతుందా చెప్పు? అవుతుందా? कुछ भी नहीं होता. मैं आप लोगों को भी बोल रहा हूँ, जितने भी हमारे मुसलमान भी हैं, आप लोगों को घरे नहीं है, सब वालों को मैं सबको जिसका पुराना घर है गिराओ, नया घर 5 लाख रुपए दिलाता हूँ. పాత అని పొలగొట్టండి, కొత్త 100 అయినా నేను శాంక్షన్ చేస్తా. అది నా చేతి పని, ఇప్పుడు ఎక్కడ పోయేది లేదు. ఇంట్లో పెడతా, ఆఫీసర్ని పిలుస్తా, లీజ్ ఇస్తా, సీతక్కకు ఫోన్ చేస్తా, ఆమె ఇన్ఛార్జ్ మినిస్టర్ కోటాలో ఇల్లు ఇస్తుంది. ఈజీ అయ్యే పనులు. కానీ మీరు ఇండే తిరిగి ఇండే తెచ్చిమంటే ఎవరు తెచ్చిస్తారు? ఓడు ఇప్పుడు మన పిల్లగాడు దొరికితే మీ దగ్గర వచ్చి నా దగ్గర వచ్చి లీస్ట్ మంజూరు చేసుకొని పోయి మీకు శాంక్షన్ ఇస్తాడు. కాబట్టి అట్లా మా ఈ మధ్యలో ఉండేవాడు మన కౌన్సిలర్, ఈయన్ని గెలిపిస్తే వాడు ఇంకోటి ఏమన్నా తప్పుదారితో గెలిపించారు అనుకో, వాడు వస్తాడు నా దగ్గరికి, నేను మన దగ్గర పోతానా? మరి నష్టం ఎవరికి? మరి అది ఇదే రాత్రికి ఇది మన క్వార్టరు చికెన్ పంపుతారట, అది ఆ మోసం పోకండి, ఆ జోలికి పోకండి. కొన్ని చాలా మంది చూడు క్వార్టర్ తాగి చికెన్ తిని చెయ్యి దగ్గర పోయి ఇంకొరికి ఇస్తున్నారు. ఆ పని చేయకండి. 5 సంవత్సరాలు మిల్ల నష్టపోతారు. మొత్తం గతంలోనే అయింది అని కాకుండా చూసుకోవాలని చెప్తూ చేతులు ఎప్పి ఒకసారి గట్టిగా చెప్తే నమ్మకం వస్తుంది. నేను 2 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చి మన రేవంత్ రెడ్డి సాబ్ వచ్చి వాడు ఒక్కసారి కూడా రాలే. ఈ బాబును మనం గెలిపిస్తే మోతీరాంకు ఆయన సిటీ కొట్టగానే నా ఇంటికి వస్తాడు. ఇక్కడ ఎవడో బయటోడు అంటాడు, బయటోడు కాదు ఏం కాదు, అశోక్ నగర్ ఇల్లు ఉన్నది, మంచిగా ఇల్లు ఉంది, 4 బోర్లు అనగానే నా గంట లోపల 4 బోర్లు వేసిండు. పెద్ద మునగాడు, చిన్నగా ఉంది కానీ అమ్మ ధైర్యముడు, మంచిగా ఉన్నాడు. ఈసొంటానికి వదిలేసుకుని ఏం చేసుకుంటావు? పని చేసేటోడు కావాలా? ఇప్పుడు నాకు అధికారం ఉంది, నాతోని పని తీసుకుంటే ఇతడు గెలిస్తే కాకి పిల్ల కాకి ముద్దు, నా పిల్లగాడు నాకు నా దగ్గరకు వస్తాడు. ఇంకోటి గెలిచిండ్రు అనుకో, వాడు వస్తాడా నా దగ్గర, నేను మన దగ్గర పోతానా? మరి ఏమైతుంది? ఊరంతా ఖతం అయిపోతుంది. వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా? వాళ్లకు రైతు భరోసా ఒక ఎలక్షన్ కాగానే 6,000 చొప్పున ఎకరానికి వాళ్లకు డబ్బులు వేయాలా, రైతులకు రుణమాఫీ కావాలా, మళ్ళా మనకు సన్న బియ్యం ఇవ్వాలా, బస్సు ఫ్రీకి 12,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టినాం. మీరు బస్సులో తిరిగిన డబ్బులు పైసలు ఫ్రీగా కాదు, మనం ఆర్టీసీకి పైసలు కడుతున్నాం మీరు తిరిగిన దాని మీద. దాంతో సహా మనకు కరెంట్ ఫ్రీ చేసినాం. ఫ్రీ అంటే 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళకు అందరికీ ఫ్రీ కరెంట్ ఇచ్చినామా లేదా? మరి ఇన్ని చేసింది 2 సంవత్సరాలు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్కొక్క జీతం, ఒక్కొక్క పిల్లగానికి ఒక ఉద్యోగం రాలేదు. బీజేపీ కూడా ఏం చేయలేదు. ఇవాళ సన్న బియ్యం మేము ఇస్తే బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము ఇస్తున్నాం అంటున్నారు. బీజేపీ ఉంటే నీ గుజరాత్లో ఇరా దమ్ముంటే, ఉత్తరప్రదేశ్లో ఇవ్వండి, మధ్యప్రదేశ్లో ఇవ్వండి, ఆడాట ఇయ్యరాట. మేము రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉంటే మేము మా ఇస్తా కూడా ఉన్నది ఉంటే ఉంటే నీ కేంద్రం రాస్తాం.